ప్రభువైన యేసుక్రీస్తు మధునామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్ పిల్లరా, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 14 ఆయన వచ్చి గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారినందరినీ ఆయన స్వస్థపరచు. పిల్లరా, ఈ కాలం ఆనాడు యేసు ప్రభువు వారు అరణ్యంలో ఆయన ఉన్నప్పుడు పట్టణాల నుంచి అనేక మంది జనసమూహం కాలినడకన యేసు ప్రభు యొద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆయన యొద్దకు వచ్చిన గొప్ప జనసమూహం మీద ఆయన కనికరపడినట్లుగా మనం చూస్తాం. పిల్లరా, ఈరోజు నీ మీద ఎవరు కనికరపడటం లేదా? నీ అనారోగ్య పరిస్థితిని బట్టి, నీకున్న సమస్యను బట్టి, నీకున్న అప్పుల పరిస్థితిని బట్టి పిల్లరా, ఒకవేళ నీ మీద ఎవరో కనికరపడకపోతే, ఒకవేళ నీ తండ్రి నీ మీద కనికరపడలేదా? ఒకవేళ నీ భర్త నీ మీద కనికరం చూపించడం లేదా? పిల్లరా, ఒకవేళ నీకున్న ఆర్థిక అప్పుల పరిస్థితిని బట్టి నీ బంధువులు స్నేహితులు ఎవరో నీ ఎడల కనికరం చూపించలేని పరిస్థితుల మధ్య ఉన్నట్లయితే దేవాది దేవుడు ఈ కాలం నీ పట్ల ఆయన కనికరాలను చూపించి వాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగా. మహాపరిశుద్ధులు అయిన మా ప్రభువా, నీకు వందనాలు. నీ కాలం ఎవరైతే ప్రభువా నీ కనికరం కొరకు నాయన ఎదురు చూస్తున్నారు, ప్రభుని కనికరించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు ప్రభువా, నీ బిడ్డలైన వారి పట్ల కనికరం చూపించి వారి ఇబ్బందుల్లో, వారి శ్రమంలో నుంచి వారిని విడిపించి నాయన, వారి అనారోగ్య పరిస్థితి నుంచి వారిని విడిపించి స్వస్థపరచదు. ఉదయకాలం వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలందరినీ ఆశీర్వదించుకొని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.